నామానికే మహిమ కలుగునుగాక. ఫాల్ ఫ్యామిలీ మినిస్ట్రీస్ వారు సమర్పించు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమమును వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రతి వారము ఇదే సమయానికి ఇదే ఛానల్లో దైవజనులు బిషప్ డాక్టర్ వి ఎనోష్ పాల్ గారు దైవ సందేశాన్ని అందిస్తారు. తప్పక మీ అందరూ వీక్షించి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదములు పొందండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును రక్షకుడును అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలండి. ఈరోజు మరొకసారి మీ అందరి ముందుకు రావడాన్ని బట్టి నేను ప్రభుని మహిమపరుస్తూ ఉన్నాను, స్తుతిస్తూ ఉన్నాను, దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. నేను చదువుతాను మరలా, అందరూ చెప్పండి. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆ నాటికి చాలును. అందరూ కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్యా నీకు వందనాలు. ఈ దినమందు నాయన ఇదిగో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతున్నాం. మాతో మీరు మాట్లాడండి, మాతో సూటిగా మాట్లాడండి, తేటగా మాట్లాడండి. విశేషమైన మంచి సంగతులు మీరు మాకు బోధించండి, ప్రబోధించండి. అందరి హృదయాలు ఎరిగిన దేవుడవయ్యా, ఎవరి హృదయం ఏ విధంగా ఉందో, ఎవరి హృదయం దుఃఖంలో ఉందో, ఎవరి హృదయం బాధలో ఉందో, హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు నాయనా, ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి. ఇప్పుడే మాట్లాడండి, సూటిగా మాట్లాడండి, తేటగా మాట్లాడండి, నన్ను మరుగుపరచండి. ఈరోజు తండ్రి ఇదిగో నీ బిడ్డలకు కావలసిన విశేషమైన ధైర్యాన్ని, సంగతులను నాలో నుండి బోధించండి. అయా, నా నోటి మాట ఇక్కడ వినపడకూడదు తండ్రి, నీ మాటే ఇక్కడ బయటకు వెళ్ళాలి నాయన, నీ ముఖమే ఇక్కడ కనబడాలి. తండ్రి నన్ను మరుగుపరచండి. వినుచున్న ప్రతి బిడ్డ ఆత్మీయమైన బలాన్ని, శారీరకమైన బలాన్ని కూడా పొందుకోవడానికి మీరు కృప చూపించండి. జీవాధిపతి, జీవము కలిగిన దేవా, అయా ఈ దినమందు ప్రభువా ఈ వాక్యము బూదిగంతముల వరకు వెల్లడిపరచండి. అనేకులకు ఈ వాక్య సంగతులు వ్యాపించినట్టుగా కృప చూపించి బలపరిచి శక్తినిమ్మని మా ప్రార్థన మీ సన్నిధికి సముఖమునికి చేర్చుకోమని యేసుక్రీస్తు జీవం కలిగిన నామమున అడిగి బ్రతిమలాడి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో ఈ యొక్క టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మరొకసారి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మన ధ్యానాంశం ఏంటి అంటే, ఒత్తిడిని ఎలాగూ అధిగమించాలి. నేటి దినాన్న మనందరికీ ఒత్తిడి ఎక్కువైపోయిందండి. మనకే కాదు, చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న వారందరూ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది అనుకుంటున్నాం, అంతేకాదు అభివృద్ధి చెందుతున్నామని అనుకుంటున్నాం. ఇవన్నీ పెరిగే కొలది మన మీద ఒత్తిడి భారం కూడా ఎక్కువైపోతుంది. ఈ ఒత్తిడి కొంతవరకు ఓకే. ఈ ఒత్తిడి ఇంకా ఎక్కువైంది అంటే ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తున్నాయి కూడా. ఒత్తిడి పెరిగే కొలది మానవునికి బీపీ, ఒత్తిడి పెరిగే కొలది షుగర్, ఒత్తిడి పెరిగే కొలది ప్రియులార థైరాయిడ్, కొలెస్ట్రాల్, హార్ట్ డిసీజెస్, అంతేకాదు కిడ్నీ డిసీజెస్, ఇలాగున చాలా ఈ ఒత్తిడిని బట్టే వస్తున్నాయని డాక్టర్ చెబుతున్నారు. అంతేకాదు ప్రియులారా, ఇది వాస్తవం కూడా. ఎందుకంటే అందరూ ఒత్తిడిలోనే ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఒక పుచ్చకాయను మనం తీసుకుంటే దాని మీద మనం ఒత్తిడి పెంచితే కొంతవరకు తట్టుకుంటుంది.
కానీ ఆ ఒత్తిడి ఓవర్ అయినప్పుడు, ఎక్కువైనప్పుడు, ఆ ఒత్తిడి 4 పక్కల నుంచి కూడా దాని మీద పడినప్పుడు అది పగిలిపోద్ది. అలాగే మనిషి జీవితం కూడా అంతే. ప్రెజర్స్ ఎక్కువైపోతున్నాయి. ఇంట్లో నుంచి ప్రెజర్, వీధిలో నుంచి ప్రెజర్, సమాజంలో నుంచి ప్రెజర్. ప్రియులారా గమనించాలి, మనం ఏం చేసినా ఒకడు మంచి అంటాడు, ఒకడు చెడ్డ అంటాడు. మనం ఏం చేసినా ప్రతి ఒక్కడికి కావాలి. మన మీద మనుషులు పెంచే ప్రెజర్ అయితే, ఒక పక్కన కుటుంబం పెంచే ప్రెజర్. నాన్న నాకు అది కొనలేదు, ఇది కొనలేదు, నాన్న నాకు అది కావాలి, ఇది కావాలి. ఒక పక్కన ఆర్థికపరమైనటువంటి ప్రెజర్స్, ఇంకొక పక్క మానసికమైనటువంటి ప్రెజర్స్, ఇంకొక ప్రక్క ఆరోగ్య సంబంధమైనటువంటి ప్రెజర్స్. ఇలాగ ఒత్తిడి మనుష్యులకు ఎక్కువ అయిపోతూ ఉందండి. ఈ రోజున ఆ ఒత్తిడి అధిగమించడానికి మార్గాలు ఏమైనా ఉన్నాయా? ఖచ్చితంగా లేఖన భాగాల్లో ఉన్నాయని చెప్పగలం. ప్రైస్తలాడు, హల్లెలూయా. ఈరోజు ఒత్తిడి అధిగమించాలనుకునే వారందరూ చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. ఒత్తిడిలో ఉన్న వారందరితో దేవుడే మాట్లాడుతున్నాడు. నువ్వు ఒత్తిడిలో ఉండడం కుదరదు. మొదటిగా చదువుకున్నాం కదా వాక్యాన్ని. మరొకసారి 6వ అధ్యాయం 34 వచనాన్ని చదివితే, రేపటిని గురించి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏ నాటికీడు ఆనాటికి చాలును. ప్రియులరా, ఈరోజు మనిషికి ఒత్తిడి ఎందుకంటే రేపటి గురించి కూడా ఆలోచన చేసేస్తున్నాం. మనం వచ్చే సంవత్సరం కూడా ఆలోచన చేసేస్తున్నాం. ఈరోజు దేవుడు మనకు పిల్లల్ని ఇస్తే వాళ్ళని ఎలా పెంచాలా అనుకుంటున్నాం? ఏమంటే రేపొద్దున మనవడు పుడతాడు, వాడికి ఏం చేయాలనుకుంటున్నాం? ఎల్లుండా ముదు మనవడు పుడతాడు, వాడి కోసం నేనేం సమకూర్చాలనుకుంటున్నాం? ఇలాగున మనకు మనమే ఒత్తిడిని పెంచేసుకుని రేపటిని గురించి చింతపడడం ప్రారంభించేస్తున్నాం. దేవుడు అంటున్నాడు, రేపటిని గురించి చింతించుకో. రేపటి దినం గురించి ఆలోచించుకునే పని రేపు చూసుకుంటుంది. చూడండి, అక్కడ మాట కనబడుతూ ఉంది. ప్రియులరా, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. రేపటి దినం రేపు సంగతి రేపు చూసుకుంటుంది. నీకు పని లేదు. రేపు గురించి ఆలోచన చేసి ఒత్తిడి తెచ్చుకొని ప్రియులరా నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన పని నీకు లేదు. ఎందుకంటే రేపు సంగతి రేపు చూసుకుంటుంది. అంటే దీని అర్థం ఏంటి అంటే, రేపు ఏం జరగాలో రేపు జరుగుతుంది అంతే. రేపు ఏం జరగకూడదో అది జరగదంతే. నువ్వు రేపు ఏం జరగాలో నువ్వే అనుకుంటున్నావు, రేపు ఏం జరగకూడదో అని నువ్వు అనుకుంటున్నావు, నువ్వు మార్చలేవు. ప్రభు అంటున్నాడు, రేపు ఏం జరగాలో ఆయన నిర్ణయించాడు. నీ జీవితాన్ని ఎలా ఉంచాలో ఆయన నిర్ణయించాడు. నిన్ను ఎలా నడిపించాలో ఆయనకు తెలుసు, నిన్ను ఎలా ఉంచాలో ఆయనకు తెలుసు. ప్రభు హస్తాల్లో నువ్వు ఉన్నావు. రేపటి గురించి చింతపడి హైరాణ పడి నీ ఆరోగ్యము, నీ యొక్క ఆశీర్వాదము, నీ ఐశ్వర్యం పాడు చేసుకోకు. లేఖనాలు అంటున్నాయి కదా, ఆశ్చర్యకరుడు తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రసంగి గ్రంథంలో మాట ఉంటుంది, ప్రియులారా మీరు చింతించటం వలన మీ దేహము పాడైపోతుంది. చింతపడ్డం వల్ల నీ దేహం పాడైపోతుందట. నీకు ఆరోగ్యం ఎందుకు పాడైపోతుందంటే నువ్వు చింతపడడం వల్ల, ఒత్తిడి తెచ్చుకోవడం వల్లే. మీరు ఎప్పుడైతే ఆ యొక్క చింతన పెట్టుకున్నారో మీ ఆరోగ్యము ఏమండి దాని యొక్క పరిస్థితులు మారిపోవడం ఖచ్చితంగా మీరు చూస్తారు. మనలో పనిచేస్తున్నటువంటి ప్రియుల గ్రంథులన్నీ వాటి పనితీరులో మార్పులు రావడాన్ని మీరు చూస్తారు. చూడండి, మీకు ఎప్పుడైనా బెంగగా దిగులుగా ఉందనుకో, మీ హార్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా బాగా చింతపడుతున్నారంటే ప్రియులరా మీ గుండె లాగేసినట్టుగా ఉంటుంది, మీలో ఉన్న శక్తి అంతా పోయినట్టుగా ఉంటుంది, మీలో ఉన్న బలమంతా పోయినట్టుగా ఉంటుంది. దీని అంతటి కారణం ఏంటంటే ఒత్తిడే. ప్రభు చెప్తున్నాడు, ఒత్తిడి పడొద్దు, నువ్వు ఒత్తిడి తెచ్చుకోవద్దు. అనవసరంగా ఒత్తిడి తెచ్చుకొని నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. నీ దేహాన్ని చెరిపేటువంటి ఆ చింతన నీలో ఉండనివద్దు, దాన్ని తీసేయి. ప్రభు మాట్లాడుతున్నాడు నీతోటి. ఒత్తిడి పడకు, ఒత్తిడి తెచ్చుకోకు, చింతపడకు. రేపటి గురించి చింతపడకు, రేపు సంగతి రేపు చూసుకుంటుంది. ప్రియులారా, అంతేకాదు ఇంకా కిందకి చదివితే, ఏ నాటి కీడు ఆనాటికి చాలు. ఎలా నువ్వు కీడు అనుభవిస్తున్నావని రేపు అనుభవిస్తావని గ్యారంటీ లేదు. ఒకవేళ ఈరోజు నువ్వు శ్రమల్లో ఉన్నావని రేపు కూడా శ్రమల్లో ఉంటావని గ్యారంటీ లేదు. శ్రమ ఈరోజు వరకే, కీడు ఈరోజు వరకే, నీకున్న బాధ ఈరోజు వరకే. ఏ నాటిది ఆనాటికే చాలు, రేపు అది ఉండదో.
నమ్మిన వారు గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రేపు అది నిన్నేం చేయలేదు, రేపు అది నీ దగ్గర ఉండదు, నీ దగ్గర నుండి దూరంగా పోతుంది నీ ప్రాబ్లం. నా ప్రియ దేవుని బిడ్డ, శక్తిమంతుడైన దేవుడు, బలవంతుడైన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. చింతపడద్దు, మీరు ఒత్తిడి తెచ్చుకోవద్దు, ఒత్తిడి పడద్దు. ఈ ఒత్తిడి పోవడానికి ఏమైనా మార్గాలు ఉన్నాయా చూద్దాం. లేఖన భాగాన్ని పరిశీలన చేస్తే అపోస్తల కార్యాలు 16వ అధ్యాయం 24వ వచనం. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి, ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను, చెరసాల పునాదులు అదిరెను, వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను, అందరి బంధకములు ఊడెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ పౌలు శీలలు మనకు కనబడుతున్నారు. వాళ్ళు చెరసాలలో ఉంచబడ్డారు అని వ్రాయబడతా ఉంది. ఇప్పుడు పౌలు శీలలు చెరసాలలో ఉన్నారంటే వారి మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఇప్పుడు ప్రియులారా, వారు ఎంత ఒత్తిడిని పడుతూ ఉండొచ్చో ఒకసారి ఊహిద్దాం, ఆలోచన చేద్దాం. ఇప్పుడు సమాజంలో ఒక గౌరవమైనటువంటి వ్యక్తి చెరసాల్లో ఉంటే ఇప్పుడు అతని ఆలోచనలు ఎలా ఉంటాయి? ఉదాహరణకి దైవజనుడే చెరసాల్లో ఉంచబడ్డాడు. ఇప్పుడు దైవజనుడు చెరసాల్లో ఉంచబడినప్పుడు అతని ఆలోచనలు ఎలా ఉంటాయి? ఇదిగో నాకేం శిక్ష పడుతుందో, తెల్లారితే నాకు ఊరి వస్తుందా, తెల్లారితే నాకు రంపపు కోత వస్తుందా, తెల్లారితే నా పరిస్థితి ఏంటి, నేనేమైపోతాను? ఇది ఎంత ఒత్తిడి అండి, ఎంత మానసికమైనటువంటి బాధ అండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండోది ఒక పక్కన అవమానం అండి. అవమానం. ఎందుకు అవమానం అంటే, పాస్టర్ గారిని చెరసాల్లో పెట్టారు అంటే అవమానమే కదా, జైల్లో వేశారంటే అవమానమే కదా. అంతేకాదు, ఇప్పుడు చెరసాలలో వేసిన వాళ్ళు పాస్టర్ గారిది ఏం తప్పు లేదు, పౌలుదేం తప్పు లేదు, శీలదేమి తప్పు లేదని ఖచ్చితంగా చెప్పరు. ఎందుకంటే వారు ఖచ్చితంగా నేరం మోపే వారిని చెరసాల్లో ఉంచుతారు. ఇప్పుడు ఆ నేరం మోపినప్పుడు ప్రియులారా, వారి మానసిక ఒత్తిడి ఎలాగుంటుందండి, ఎంత బాధగా ఉంటారు. రేపొద్దున బయటకు వస్తే మనుషులకు నా ముఖం ఎలా చూపించాలి? రేపొద్దున బయటకు వస్తే ఏమండి ప్రియులారా, మరలా నా సంఘంతో నేను ఎలా మాట్లాడాలి? నేను రేపొద్దున బయటకు వస్తే నా నేరం ఖచ్చితంగా నిరూపించబడి మరలా బయటకు వస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పి ఎంత మానసికమైనటువంటి ఒత్తిడిని పడుతూ ఉండొచ్చండి. ఇప్పుడు ప్రియులారా, నేను అనుకుంటాను వారు మధ్యరాత్రి వరకు నిద్ర పట్టలేదండి, నిద్రపోలేదు వాళ్ళు. మనం కూడా అంతే కదా, ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు నిద్ర పట్టదండి. మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు నువ్వు నిద్రపోదామన్నా నీకు నిద్ర రాదు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ప్రియులారా, నీ మనస్సు ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వారి మనసు కూడా ఎక్కడెక్కడో తిరుగుతుంది. ఏంటి రేపొద్దున మన పరిస్థితి ఏంటి? వీళ్ళు ఏమైనా తప్పు చేసి జైలుకి వచ్చారా? లేదు. ఏమంటే దేవుని సువార్తను ప్రకటించి జైలుకి వచ్చారు. ఇప్పుడు సువార్తను ప్రకటించడం తప్పని చెప్పే రోజుల్లో మనం ఉన్నాం. ఏమండి, వారిని తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. మానసికంగా చాలా ఒత్తిడి అనుభవిస్తూ ఉన్నారు, చాలా బాధ అనుభవిస్తున్నారు, భయాన్ని అనుభవిస్తున్నారు, వేదన అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు మధ్యరాత్రి వేళ వారు లేచి చేసింది ఏంటో తెలుసా? ప్రార్థనలు చేస్తూ కీర్తనలు పాడుతున్నారంట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక్కడ ప్రార్థన, కీర్తన అనగా స్తుతి, ఆరాధన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున సర్వశక్తిమంతుడైన దేవుడు చెప్తా ఉన్నాడు, నువ్వు ఒత్తిడిలో ఉన్నప్పుడు స్తుతి, ఆరాధన చేయి అంతే. నువ్వు ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రార్థనలో ఉండి దేవుని ఆరాధన చేయడం మొదలుపెట్టి అంతే. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. ఇప్పుడు పౌలు శీలలు మధ్యరాత్రి లేచి వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్తుతి, ఆరాధన చేస్తున్నారు. ఇప్పుడు చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ వారి పాటలు వింటున్నారు, వారి ప్రార్థన వింటున్నారు. ఏమంటే వారు కూడా వీరితో పాటుగా ఏమంటే స్తుతి, ఆరాధన చేయడం మొదలుపెట్టారట. ఎప్పుడైతే స్తుతి, ఆరాధన చేయటం మొదలుపెట్టారో మహాభూకంపము కలిగెను, చెరసాల బద్దలైపోయాను. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. చెరసాల బద్దలైపోయిందటండి. ప్రియులారా గమనించాలి, చెరసాల బద్దలైపోగానే ప్రియులారా ఖైదీలందరూ పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ప్రియులారా గమనించాలి, పౌలు గారు అంటున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళిపోవద్దు. అందరూ ఆగిపోయారు, ఒక్క మాటలు ఆగిపోయారండి. ప్రియులారా, చెరసాల అధికారి అనుకుంటున్నాడు,
ఇంకా చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ పారిపోతే నన్ను రాజు ఖచ్చితంగా శిక్షిస్తాడు, నాకు మరణశిక్ష విధిస్తాడు. రాజు చేతిలో మరణశిక్ష పడే కంటే నేనే మరణించడం మంచిదనుకుని ఒక ఈటెని తెచ్చుకొని, ఒక కత్తిని తెచ్చుకొని తను పొడుచుకోబోతున్నప్పుడు పౌలు గారు ఆ చేతిని పట్టుకుని అంటున్నాడు, ప్రియులారా నువ్వెంత మాత్రం కూడా చనిపోద్ది, ఎవ్వరూ పారిపోలేదు. ఇప్పుడు చెరసాల అధికారి అంటున్నాడు, నేను నా ఇంటి వారు రక్షణ పొందాలంటే మేమేం చేయాలి? నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచు, నీకు నీ ఇంటికి రక్షణ కలుగుతుంది. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, విశ్వాసం ఉంచితే రక్షణ. ఇప్పుడు ప్రియులారా ఇప్పుడు ఆ చెరసాల అధికారి మారిపోయాడు. ఇక్కడ జరిగిన అద్భుతాన్ని బట్టి ఆ చెరసాల్లో ఉన్న వాళ్ళందరూ మారిపోయారు. రాజు మారిపోయాడు. ప్రియులారా అక్కడ ఉన్న పరిస్థితులు మారిపోయాయి. తెల్లారితే శిక్ష విధిస్తారనేటువంటి పరిస్థితుల్లో, తెల్లారితే మరణ శిక్ష విధిస్తారనేటువంటి పరిస్థితుల్లో చెరసాలంతా నిమ్మలమైపోయింది, చట్టాలు నిమ్మలమైపోయాయి. మరలా యథావిధిగా పౌలు శీలలో సువార్త ప్రకటించడానికి దేవుడు మార్గాన్ని తెరిచాడు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు కూడా మానసికంగా ఒత్తిడిలో ఉంటే, మానసికమైనటువంటి బాధను నువ్వు అనుభవిస్తూ ఉంటే, ఒకవేళ ఒత్తిడి నీకు అనేకమైన ప్రెజర్స్ ఒకదాని తర్వాత ఒకటి నీ మీదకు వచ్చేస్తున్నట్లయితే, ప్రియులారా నిన్ను చుట్టుముట్టేస్తున్నట్లయితే, నిన్ను ఒక వలలో పడేస్తున్నట్లయితే, నీ చుట్టూ అవి ప్రియులారా భయంకరమైన ముళ్ళ కంచిలాగా మారిపోతున్నట్లయితే, ఈ రోజున నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? స్తుతి ఆరాధన చేయి. ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు నువ్వేం చేయకు, మోకరించి ప్రార్థన పాటలు పాడంతే. నీ యొక్క ఒత్తిడి యేసు నామమున ఎక్కడిదక్కడ లాయమైపోతుంది. నీ మీదకి వచ్చిన ప్రాబ్లం ఎక్కడిదక్కడ క్లియర్ అయిపోతుంది. ఈ రోజున శక్తిమంతుడైన దేవుడు చెప్తా ఉన్నాడు, ఆశ్చర్యకడు తెలియజేయాలి. ఒత్తిడిని అధిగమించాలంటే, ఒత్తిడిని నువ్వు జయించాలంటే, ఒత్తిడిని ఎదిరించాలి అంటే నువ్వు చేయవలసిందల్లా స్తుతి ఆరాధన. స్తుతి ఆరాధన. నువ్వు స్తుతి ఆరాధన చేయి, నీ ఒత్తిడి అంతా యేసు నామమున పోతుంది. స్తుతి ఆరాధన ప్రారంభించు. నీకు ఈ ఒత్తిడి నుంచి నువ్వు రిలీవ్ అయిపోతావు, నువ్వు రిలాక్స్ అయిపోతావు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నీకు నెమ్మదిని దేవుడు ఇచ్చేస్తాడు. ఎందుకంటే దేవుని ఆత్మ నీలోకి వచ్చేస్తుంది కాబట్టి. నువ్వు స్తుతించినప్పుడు దేవుడు నీలోనికి వచ్చేస్తాడు కాబట్టి. ప్రియులారా నువ్వు ఆరాధన చేసినప్పుడు దేవుని ప్రభావం నిన్ను చుట్టుముట్టుతుంది కాబట్టి ఇప్పుడు నీ ఒత్తిడి అంతా యేసు నామమున పోతుంది. నువ్వు నెమ్మదిలో అయిపోతావు. నీ మీద ఒత్తిడి కలిగించే ప్రభావాలు అన్నీ కూడా యేసు నామమున లాయమైపోతాయి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ రోజున ప్రభువు చెప్తున్నాడు, ఒత్తిడిని అధిగమించడానికి పౌలు శీలలు చేసిన పని ఏంటంటే స్తుతి ఆరాధన చేశారండి. నువ్వు స్తుతి ఆరాధన చేయి, నీ యొక్క సమస్యలన్నీ యేసు నామమున లాయమైపోతాయి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఇంకేం చేయాలి మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 34వ కీర్తన 17వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుంటే, నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నింటిలో నుండి వారిని విడిపించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతులు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. మొర్రపెట్టు, దేవునికి మొర్రపెట్టు. నువ్వు మొర్రపెడితే యెహోవా ఆలకిస్తాడు. నువ్వు ఒత్తిడిలో ఉన్నావా? మొర్రపెట్టు. ఒక పక్కన అప్పుల భారం నిన్ను ఒత్తిడికి గురి చేస్తుందా? మొరపెట్టు. ఒక పక్కన ఆరోగ్య భారం నిన్ను ఒత్తిడికి గురి చేస్తుందా? మొరపెట్టు. ఒక పక్కన నీ కుటుంబంలో నీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ నిన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారా? మొరపెట్టు. ఒకవేళ నీ బంధువులు నిన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారా? మొరపెట్టు. ఒకవేళ నీ స్నేహితులు నిన్ను ఒత్తిడికి గురి చేస్తున్నారా? మొర్రపెట్టు. మొర్రపెట్టు. నీతిమంతుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించును. మొర్రపెట్టడం ప్రారంభించి దేవుని సన్నిధిలో మోకరించి మొర్రపెట్టు. మొర్రపెట్టడం అనగా ప్రియులారు గమనించాలి, గంభీరంగా నీ బాధ, నీ వేదన ప్రభువుకు చెప్పుకోవడమే. మొర్రపెట్టు, నీ వేదన దేవునికి చెప్పుకో. ఎంత మొర్ర పెడతావో, ఎంత నువ్వు మొర్ర పెట్టగలవో అంతగా మొర్రపెట్టు. శక్తిమంతుడైన దేవుడు నీ ఒత్తిడి నుండి రిలీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మొర్రపెట్టు. ఇక్కడ దావీదు మొర్ర పెడుతున్నాడంటండి, శ్రమలో మొర్ర పెడుతున్నాడంట. దావీదు మనందరికీ నేర్పించేది ఏంటో తెలుసా? మొర్ర పెట్టడమే నేర్పించాడండి. ఆయన్ని శత్రువులు తరుముతుంటే మొర్ర పెట్టడమే నేర్పించాడు. దినమునకు 7 మార్లు దేవుని సన్నిధిలో మోకరించాడట. నా ప్రియ దేవుని బిడ్డ, అడవిలో ఉంటే ప్రార్థన చేశాడు, ఆకలితో ఉంటే ప్రార్థన చేశాడు, ప్రియులారా ఆ శ్రమలు ఎక్కువైనప్పుడు ప్రార్థన చేశాడు, శత్రువులు తరుముతున్నప్పుడు ప్రార్థన చేశాడు, ప్రాణభయం వచ్చినప్పుడు ప్రార్థన చేశాడు, సంతోషం కలిగినప్పుడు ప్రార్థన చేశాడు, రాజు అయిపోయి కూడా దేవుణ్ణి ఎలా స్తుతించాలో ఆలోచన చేశాడు. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డ, సర్వశక్తిమంతుడైన దేవుడు, ఆశ్చర్యకరుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నువ్వు చేయవలసిన రెండో పని ఏంటంటే మొర్రపెట్టు. నీకు ఒత్తిడి ఎక్కువైనప్పుడు
నీకు ఒత్తిడి ఎక్కువైనప్పుడు దేని వలన ఒత్తిడి ఎక్కువ అవుతుందో దేవునికి చెప్పు. నువ్వెవరికి చెప్పుకున్నా ఎవ్వరు దాన్ని క్లియర్ చేయలేరండి. ఎవరికి చెప్పుకున్నా ఎవరు నీ ఒత్తిడి నుంచి నిన్ను బయటకు తీయలేరండి. కేవలం దేవుడే తీయగలడు. నీ ఒత్తిడి నుంచి నీకు విడుదల ఇచ్చేది దేవుడు ఒక్కడే. హల్లెలూయా. నీ ఒత్తిడి నుంచి నేను రిలీవ్ చేయగలిగినది దేవాతి దేవుడు ఒక్కడే. అందుకే ఈ రోజున ప్రభు అంటున్నాడు కదా, మీరు ఒత్తిడి నుంచి బయటపడాలంటే మొర్ర పెట్టండి. దావీదు నీకు నాకు మనందరికీ నేర్పిస్తున్నటువంటి సత్యం ప్రియులారా, ప్రార్థన చేయటమే, మొర్ర పెట్టడమే. శత్రు తరుముతుంటే మొరపెట్టాడు, ఆకలితో ఉంటే మొరపెట్టాడు, సంతోషంలో ఉంటే మొరపెట్టాడు, దుఃఖంలో ఉంటే మొరపెట్టాడు. యెహోవాయే నాకు దిక్కని నమ్మాడు. హల్లెలూయా. ఈ రోజున నీవు నమ్ముతున్నావా? నువ్వు మొరపెడితే యెహోవా నీకు సహాయం చేస్తాడనే విశ్వాసం నీలో ఉందా? నీ విశ్వాసం ఎంతవరకు ఉంది? దేవుని మీద ఆధారపడాలన్న ఆలోచన నీలోకి వస్తుందా? ఈ రోజున మనుషుల మీద ఆధారపడుతున్నావేమో. నీకు ఒత్తిడి ఎక్కువైపోయినప్పుడు ఎవరు నన్ను ఈ యొక్క సమస్య నుంచి బయటికి తీస్తారని లోకంలో వెతుకుతున్నావేమో, అధికారుల వైపు వెతుకుతున్నావేమో, ఉన్నతమైన ధనవంతుల వైపు నువ్వు చూస్తున్నావేమో. ఎవడు నిన్ను బయటికి తీయలేడండి. దేవుడు ఒక్కడే నిన్ను బయటకు తీయగలిగిన సమర్థుడు. హల్లెలూయా. నీ ఒత్తిడి నుంచి నిన్ను రిలీవ్ చేయగలిగినటువంటి దేవుడు ఒక్కడే, ఇంకెవ్వరు నిన్ను రిలీవ్ చేయలేరండి. ఈ రోజున ప్రభు అంటున్నాడు, ఆశ్చర్యకుడు తెలియజేస్తున్నాడు, మీరు మొరపెట్టండి. ఒత్తిడిలో ఉంటే మొర్రపెట్టండి, దేవునికి మొర్రపెట్టండి. దేవుణ్ణి అడగండి, నా ఒత్తిడి తొలగించమని అడగండి. దేవాతి దేవుడు నీకు నెమ్మదిని దయచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. అంతేకాదు, ఇంకా చూస్తే లేఖన భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా చదువుకుంటే, మూడవదిగా మనం చదువుకుంటే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనాన్ని చదివితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వాని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒత్తిడిలో ఉన్నప్పుడు ఇప్పుడు నువ్వు ఆధారపడవలసింది, నువ్వు ఆనుకోవలసింది ఎవరి మీద అంటే, నువ్వు ఆరాధన చేస్తున్న దేవుని మీద ఆధారపడు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. నువ్వు ఆరాధన చేస్తున్న దేవుని వైపు చూడు. నువ్వు ఆరాధన చేస్తున్న ప్రభు వైపు చూడు. మానవుల వైపు చూడకు. సహాయం ఎక్కడి నుంచి వస్తుందని చూడకు. నీకు సహాయం రావాలంటే దేవుడే నీకు సహాయం చేయాలి. మనుష్యులు చేస్తున్నారని అనుకుంటున్నావేమో, ఆ మనిషి అయినా నీకు సహాయం చేయాలంటే దేవుడు ప్రేరేపిస్తేనే. ఒక మనిషి నీకు ఆధారంగా నిలబడాలంటే దేవుడు అతన్ని నిలబెడితేనే. ఏ మానవుడు తనంతట తాను నీకు సహాయం చేయలేడు. ఈ రోజున ప్రభు అంటున్నాడు కదా, ఆశ్చర్యకుడు మాట్లాడుతున్నాడు కదా, మీ ఒత్తిడి నుంచి మీరు పూర్ణంగా బయటికి రావాలంటే మీరు చేయవలసినటువంటి మూడవ పని ప్రియులారా, మీరు దేవుని మీద ఆనుకోండి, దేవుని మీద ఆధారపడండి. ఈ రోజున నీకు నాకు మనందరికీ ఉండాల్సింది ఏంటో తెలుసా? ఈరోజు నేను ఒత్తిడిలో ఉన్నాను, ఈ ఒత్తిడి ఇలాగే ఉండదు. చాలామంది ఒత్తిడి ఎక్కువైనప్పుడు తట్టుకోలేక, ఒత్తిడి ఎక్కువైనప్పుడు భరించలేక ఏమండి ఏవో నిర్ణయాలు తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడికో నేను వెళ్ళిపోవాలి, ఈ ఒత్తిడి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి నిర్ణయం తీసుకుంటున్నారు. ఏమండి అంతేకాదు, ఒత్తిడి ఎక్కువైనప్పుడు నేను బ్రతకూడదు, చనిపోవాలనేటువంటి నిర్ణయం తీసుకుంటా ఉన్నారు. ఒత్తిడిని తట్టుకోలేక ఈ నిర్ణయాలు. ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, ఆశ్చర్యకుడు తెలియచేస్తున్నాడు, నువ్వు విశ్వాసం ఉంచి దేవుని మీద. ఈరోజు ఒత్తిడి ఎక్కువైందా? ఇది నా దేవుడు నా దగ్గర ఉంచడో. ఈరోజు నేను ఇబ్బందిలో ఉన్నానా? ఇబ్బందిని నా ప్రభు నా దగ్గర ఉంచడో. ఇదిగో ఒకరోజు నాకు జయము కలగ చేయబోతా ఉన్నాడు, ఒకరోజు విజయం ఇవ్వబోతా ఉన్నాడు. నేను కూరుకుపోయిన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మీద నాకు దేవుడు జయం ఇవ్వబోతున్నాడు అనే నమ్మకం, విశ్వాసం నీకుండి దేవుని మీద ఆధారపడగలిగితే దేవుడే నీకు సహాయము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన హస్తము బలమైనది. లేఖనాలు అంటున్నాయి కదా, ఆయన నీకు సహాయం చేయకుండా ఉండడానికి ఆయన హస్తము కొరచ కాలేదు. నీ మొర్ర ఆలకించకుండా ఉండడానికి ఆయన చెవులు మందం కాలేదు. ఆయన నీకు సమీపంగా ఉన్న దేవుడు, నీకు దగ్గరగా ఉన్న దేవుడు, నీ ప్రక్కనే ఉన్న దేవుడు, నీతో ఉన్న దేవుడు, నీతో నడుస్తున్న దేవుడు. ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, ఆశ్చర్యకుడు మాట్లాడుతున్నాడు, నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు ఒత్తిడి నుంచి పూర్ణంగా బయటికి రావాలంటే నువ్వు చేయవలసింది దేవుని మీద ఆనుకోవటం మొదలుపెట్టు, దేవుని మీద ఆధారపడడం మొదలుపెట్టు, దేవుని మీద ఆనుకో, దేవునికి జారబడు. నువ్వు ఈ రోజున మనుషులకు జారబడుతున్నావేమో, ఎవరెవరన్నా నాకు సాయం చేస్తారని మనుషుల్ని వెతుకుతున్నావేమో. అది
బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రం చెల్లింతును యేసయ్యా. నేరము చేసి తిని నేనయ్యా, నేరము చేసి తిని నేనయ్యా, నా భారాన్ని మోసిన యేసయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రం చెల్లింతున్ యేసయ్యా. పాపము నుండి నన్ను విడిపించి, నీ రక్తము నాకై నీవు చిందించి. పాపము నుండి నన్ను విడిపించి, నీ రక్తము నాకై నాకిచ్చి, రక్షణ వస్త్రమును నాకిచ్చి, నా రక్షకుడైనావు యేసయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రం చెల్లింతును యేసయ్యా. శత్రువు నుండి నన్ను విడిపించి, నీ రెక్కల నీడలో దాచితివి. శత్రువు నుండి నన్ను విడిపించి, నీ రెక్కల నీడలో దాచితివి. దుఃఖములన్నీయు బాపితివా, దుఃఖములన్నీయు బాపితివా, నా చక్కని తండ్రివయ్య యేసయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రం చెల్లింతుం యేసయ్యా. అడుగులు జారక నన్ను నడిపితివి, నీ ఉన్నత సేవకై పిలిచితివి. జారక నన్ను నడిపితివి, నీ ఉన్నత సేవకై పిలిచితివి. ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని, ఎన్నిక లేని నన్ను ఎన్నుకొని, ఇంత భాగ్యమునిచ్చావు యేసయ్యా. బంగారు తండ్రి నా యేసయ్యా, స్తోత్రం చెల్లింతుం యేసయ్యా. నేరము చేసి ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఇంతవరకు ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపించే ఫోన్ నెంబర్కి కాల్ చేయగలరు. మీకోసం తప్పక ప్రార్థిస్తాం. మా ఫోన్ నెంబర్ 7981258890. రెండవ నెంబర్ 8374103371. ఆమెన్. అందరికీ వందనాలండి.